హాయ్ నమస్తే అండి. ఈరోజు వీడియోలో నవరాత్రి స్పెషల్ ప్రసాదం రెసిపీ కట్టు పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దీన్ని ప్రసాదం రెసిపీగానే కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గాను కూడా చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ కట్టు పొంగల్ తయారీకి ముందుగా రైస్ కుక్కర్లో 1 గ్లాస్ బియ్యం అలాగే హాఫ్ గ్లాస్ పెసరపప్పును తీసుకుంటున్నాను. దీన్ని 1-2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 6 గ్లాసుల వాటర్ని పోసుకుంటున్నానండి. 1 గ్లాసు బియ్యము, హాఫ్ గ్లాసు పెసరపప్పు, 1.5 గ్లాస్కి 6 గ్లాసుల వాటర్ని పోసుకుంటున్నాను. అంటే 1 గ్లాస్కి 4 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. మీరు కొంచెం గట్టిగా తినాలి అనుకుంటే 1 గ్లాస్కి 3 గ్లాసుల వాటర్ని పోసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక అరగంట పాటు పక్కకు పెట్టుకోవాలి. అరగంట తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. మూత పెట్టి స్టవ్ పైన పెట్టుకొని 3 నుండి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 స్పూన్ల నూనెను 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యితోని మనకి పొంగల్ చాలా టేస్టీగా వస్తుందండి. ఇది వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర అలాగే 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి అల్లం ముక్కల్ని వేసుకోవాలి. అలాగే 2-3 ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఈ కట్టు పొంగలికి జీడిపప్పు వేసుకుంటే చాలా బాగుంటుందండి. జీడిపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2-3 కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకును వేసుకొని కలుపుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చివరగా 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకొని కలుపుకోవాలి. మనం పోపు వేయించుకునే లోపు ఇక్కడ మనకి రైస్ కుక్కర్లో ఆవిరిపోయి ఉంటుందండి. ఒకసారి దీన్ని అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పోపును వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా మనం ఈ కట్టు పొంగల్ని తయారు చేసుకోవచ్చు. దీన్ని వేడివేడిగా ఏదైనా పులుసుతో కానీ మనకు చట్నీతో కానీ తీసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.